వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాచలంలో భక్తుల రద్దీ ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రస్తుతం ఆలయ ఈవో రమాదేవి గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే భక్తులకు సంబంధించి రద్దీ ఎక్కువగా ఉంది, ఎంత సమయం పడుతుంది? దర్శనానికి సంబంధించి ఏర్పాట్లు గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎట్లా? అంటే కొంత క్యూ లైన్ విషయంలో భక్తులు సరిగా వేవ్ అంటే రూటు విషయంలో సరిగా చెప్పలేదని కూడా కొందరు భక్తులు చెప్పారు. జై శ్రీరామ్ అండి. భద్రాచల క్షేత్రం ఏదైతే ఉందో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామచంద్ర స్వామి వారి దక్షిణ అయోధ్యగా తెలంగాణలోనే అతి ప్రాముఖ్యత కలిగినటువంటి దేవస్థానం. ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి తెప్పోత్సవం కానీ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం జరుపుకుంటున్నాము. ఈ ఏరియా ఎంత చిన్నగా ఉన్నప్పటికీ కూడా దర్శనం మాత్రం వితిన్ 1.5 అవర్ లోపల అందరూ కూడా దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా స్వీయ పర్యవేక్షణ అంటే కలెక్టర్ గారు కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు గావించడం జరిగింది. ఏదైతే వైకుంఠ ద్వార దర్శనానికి వస్తారో వాళ్ళకందరికీ సెక్టార్స్ దాన్ని కూడా ఆన్లైన్లో టికెట్స్ పెట్టి ఎక్కడి నుంచైనా ఆ టికెట్ని తీసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చే క్రౌడ్ మేనేజ్మెంట్ని కూడా చేయడానికి చాలా టీమ్స్ను వేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి సామాన్య భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా సామాన్య భక్తుల లైన్ వేరే వైపు నుంచి అంటే మనకు 3 వైపుల నుంచి వచ్చే అవకాశం ఉంది. ఒకటేమో ఉత్తర ద్వారం ద్వారా మనకు వచ్చేటువంటి భక్తులు దాదాపుగా 40% భక్తులు వస్తారు. అలాగే మనకు విస్తా కాంప్లెక్స్ సైడ్ నుంచి ఏదైతే ఉందో జనరల్ లైన్ అక్కడి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఎవరు కూడా 2-3 గంటలు వెయిట్ చేసేంత టైం లేకుండా జాగ్రత్తగా చేస్తున్నాము. లోపల కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తున్నాము. ఎవరికి ఇబ్బందులు కలగకుండా కూడా మెడికల్ క్యాంప్స్ కూడా ఉన్నాయి. తర్వాత మిగతా విషయాల్లో కూడా అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా సహకారం ఉంది. ఫైర్ వాల్ కానీ అందరూ మనకు అందుబాటులో ఉన్నారు. ఇక్కడికి వచ్చే వరకు మీరు అన్నట్టుగా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఏదైతే వైకుంఠ ద్వారం నుంచి వస్తుందో అక్కడ నుంచి మేనేజ్ చేసుకుంటూ క్యూ లైన్ ద్వారానే టెంపుల్లోకి వెళ్తున్నారు. అలాగే మన ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళకి ఫ్రీ లైన్ సపరేట్గా ఉంది. అయితే మనకు ఉన్నది ఒకటి ముఖమండపం. ఆ ముఖమండపం చిన్నదైనప్పటికీ కూడా మనం క్రౌడ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరికీ దర్శనం చేసేటట్టు వచ్చిన వారందరూ కూడా స్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకొని వెళ్ళేటట్టుగా చేస్తున్నాం. తిరుపతి ఘటన నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇవాళ సాయంత్రం వరకు కూడా రద్దీ ఉండే అవకాశం. మనము తిరుపతి ఘటన జరగకముందు కానీ జరిగిన తర్వాత కానీ మనం దాని విషయమే కాదు వచ్చేటువంటి ప్రతి భక్తుడికి కూడా వారి యొక్క రక్షణ కోసం అంటే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తొక్కిసలాట జరగకుండా క్యూ లైన్స్ కానీ లేదా మనం ప్రత్యేకమైనటువంటి ప్రసాదాల కౌంటర్స్ కానీ ఇవన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ వెళ్ళే దారి వేరు వచ్చే దారి వేరు తర్వాత చాలా ఎక్కడెక్కడ వారికి అందుబాటులో ఉంచాలో అక్కడక్కడ ఉంచుతున్నాం. కాబట్టి అటువంటి సంఘటనలను మనం ఇక్కడ జరగకుండా చూసుకుంటూ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నాము. ఇక్కడ ఒక 4-5 టీముల్ని కూడా డెప్యుటేషన్ స్టాఫ్ ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ స్టాఫ్ మరి బయట నుంచి వచ్చిన పోలీస్ స్టాఫ్ కానీ ఇక్కడ ఎస్పీఎఫ్ సిబ్బంది కానీ అందరూ కూడా ప్రత్యేకంగా లైజనింగ్ చేసుకుంటూ ప్రత్యేకంగా తిరుగుతున్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడ ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ జరగకుండా చూసుకునే బాధ్యత. ఓల్డేజ్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. ఎట్లా వాళ్ళకంటే రద్దీ వాళ్ళదే? వృద్ధులు ఓల్డేజ్ వాళ్ళు వచ్చినట్టయితే మేము ముందు కూడా ప్రకటించాం. మామూలు రోజుల్లో కూడా వారు మమ్మల్ని మేము ఎవరైతే వస్తారో వికలాంగులు వస్తే వారికి వీల్ చైర్ సౌకర్యం కానీ ఒక చైర్ మీద వారినే మనం తీసుకెళ్లే విధంగా కూడా ఏర్పరచుకున్నాము. అలాగే వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని చూసి మేము వెంటనే పంపిస్తున్నాం. చేయి బట్టి పైకి తీసుకుంటున్నాం. ఇక్కడ ఏదైనా చిన్న స్టెప్స్ ఉన్నట్టయితే కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా వాళ్ళకు మేము తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటివరకు ఎంతమంది భక్తులు దర్శించుకున్నారు స్వామివారిని? మొత్తం ఇలా సాయంత్రం వరకు ఎంతమంది దర్శించుకునే అవకాశం? ఇప్పుడు దాదాపుగా నాకు తెలిసి ఇప్పుడే మనకు తెలుసు అక్కడ వైకుంఠ ద్వార దర్శనం కాగానే స్వామివారు ఊరేగింపుకు వెళ్ళిపోయారు. దర్శనం అంతకంటే ఉదయం నుంచి కూడా దర్శనాలు నడుస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు మీరు దాదాపుగా 1000 నుంచి 2000 మంది వరకు ఇప్పటివరకు దర్శనం జరిగింది. అలాగే కంటిన్యూస్గా వస్తూ ఉన్నారు. వైకుంఠ ద్వారం ద్వారా వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం ప్రత్యేకంగా లైన్లో ఉంచేసి దర్శించేస్తాం. చూడొచ్చు అలా ఈవో గారు చెప్తున్నా, అంటే తిరుపతి ఘటన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఏర్పాటు చేస్తాం. ఎంతమంది భక్తులు వచ్చినా కానీ 1-2 గంటల్లోనే దర్శనం సంబంధించి చేసుకునే విధంగా అన్ని వెసులుబాటు చేస్తాం. అదనంగా పోలీస్ సంబంధించిన టీమ్స్ 5 టీమ్స్ కూడా దిగుతున్నాయి. ఓల్డేజ్ వాళ్ళకు కూడా సపరేట్గా వారికి కూడా క్యూ లైన్ కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఆలయ ఈవో రమాదేవి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, భద్రాచలం.